సందేశం టైమ్స్ జాతీయ తెలుగు దినపత్రిక నందు పనిచేయుటకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి విలేకరులు కావాలను. ఆసక్తి గలవారు ఈ నెంబరును సంప్రదించండి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు శ్రీ చింతకుంట్ల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన తిరంగా యాత్రకు ముఖ్యాతిథిగా సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి చల్లా శ్రీలతారెడ్డి గారు మరియు సూర్యాపేట జిల్లా తిరంగా యాత్ర కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు మరియు బిజెపి కోదాడ నియోజకవర్గ సీనియర్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, మల్లెబోయిన వెంకటేష్ యాదవ్, సాతులూరి హనుమంతరావు, తాళ్ల నరేందర్ రెడ్డి, కొండా హరీష్ గౌడ్, వై వెంకట్ నర్సయ్య, వై రామారావు, పి రామారావు, సిద్దయ్య, యాకూబ్, వెంకటేష్ నాయక్, వీరేంద్ర నాయక్, నవీన్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ తిరంగా యాత్ర మండల కేంద్రంలో రామాలయం నుండి చౌరస్తా వరకు చేసినారు. ఈ కార్యక్రమానుద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి చల్లా శ్రీలతారెడ్డి గారు మాట్లాడుతూ, ఈ దేశం ఈ రోజున ఈ విధంగా సుభిక్షంగా ఉందంటే మన సైనికుల యొక్క కృషిని, వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టి భారత్ని విజయదిశలో పయనిచ్చే విధంగా కృషి చేసినారని మరియు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి జిల్లా తిరంగా యాత్ర కన్వీనర్ వంగవీటి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, గతంలో ప్రపంచ దేశాలు మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి. భారత్ చైనా మధ్య, భారత్ పాకిస్తాన్ మధ్య, రష్యా ఉక్రెయిన్ మధ్య, అమెరికా వియత్నాం మధ్య, ఇజ్రాయిల్ గాజా మధ్య యుద్ధాలు నడిచిన కానీ ఎక్కడా కూడా లక్ష్యం చేరుకోలేదు ఏ దేశం. కానీ ఈ రోజున భారత్ ప్రపంచ దేశాల ముందు ఏదైతే ఏజెండా చూపించిందో అదే ఉగ్రవాదం నిర్మూలన విషయముపై తన ఏజెండాను సింధూర్ ఆపరేషన్ ద్వారా సాధించింది. రోజున భారత్ యుద్ధనీతి, దౌత్యనీతి, రాజనీతి ముందు ప్రపంచ దేశాలు హర్షం వెలబుచ్చినాయి అన్నారు. మరియు అమరవీర జవాన్లకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చాలామంది జాతీయవాదులు, దేశభక్తులు పాల్గొని విజయవంతం చేసినారు. ప్రపంచ దేశాలంతా కూడా ఈ రోజు భారతదేశం వాళ్ళ రక్తం ఉగ్రవాదుని నిర్మూలించడమే. అది వాళ్ళ వాస్తవంగా ఆ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్కి ఎవరు మద్దతులేదే అంటే రాజకీయ సంస్థలు కానీ, రాజకీయ నీతి కానీ, పరిపాలన దక్షత కానీ ప్రపంచ దేశాలను విడేయాలని నరేంద్ర మోడీ తెలుస్తున్నాయి. అంటే ఈ దక్షత, ఈ యొక్క రాజకీయ దౌత్యం వలన ఈ రోజున సింధూరు విజయం ప్రపంచంలో కూడా చెప్తుంది. అందుకోసమే మన అందరూ కూడా ఈ రోజున మన ఎన్నో మన దేశంలో అన్ని దాడులకి బాధ్యత ఈ దాడులలో కూడా మనం మోసుకుంటూ కూడా ఇతర దేశాలలో కూడా మనం దౌత్యాన్ని మన వైపు మద్దతుగా తీసుకొచ్చినాం. ఇదంతా కూడా దీనికంతా కూడా ప్రధానమైన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్యం వల్లే. కాబట్టి సింధూరు విజయం దేశవ్యాప్తంగా మనం ఇవాళ తెలంగాణ యాత్రికంగా సింధూరు విజయాన్ని మనం చెప్పుకుంటూ ఈ రోజు ఈ అనంతగిరి మండలం కేంద్రంలో కూడా ఈ తెలంగాణ యాత్ర చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు మరియు నా తోటి బీజేపీ నాయకులు రోజా గారు, కృష్ణయ్య గారు, హనుమంతరావు గారు, వెంకటేశ్వర గారు రావడం జరిగింది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తిరంగా యాత్ర కార్యక్రమం, సింధూరు తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తిరంగా యాత్ర ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు చల్లా శ్రీలతారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కలిగినటువంటి వంగవీటి శ్రీని గారికి, మా సీనియర్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య గారికి, అదేవిధంగా హనుమంతరావు గారికి, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర గారికి, మా సీనియర్ నాయకులు సులోచన గారికి, అదేవిధంగా బూత్ అధ్యక్షులకి, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో మాకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ టైంలోనే మా జిల్లా అధ్యక్షులు రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఒకటి ఫస్ట్ బొలిశెట్టి కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సైనికులకు సంఘీభావం తెలుపుతున్నటువంటి మద్దతు తెలుపుతున్నటువంటి అనంతగిరి మండల
ప్రజలకు మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీలతారెడ్డి గారికి, దీని కన్వీనర్ వంగూరి శ్రీనివాసరావు గారికి, సీనియర్ నాయకులు నల్ల సురేష్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి, హనుమంతరావు గారికి, మిగతా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ తెలుసు పాకిస్తాన్ దుర్బుద్ధి స్వతంత్ర పోరాటం నుంచి స్వతంత్రం సృష్టించిన మరుసటి సంవత్సరం నుంచే మన దేశంపై దండెత్తడం అనేది వాళ్ళ ఆనవాయితీ. 1948లో తెలుసు దాన్నే వీడియోది ఫోటోది వీడియోది వీడియో ఆన్ చేయాలి. భూభాగాన్ని కూడా మనం కోల్పోయాం. తర్వాత 1977 మనం పాకిస్తాన్ గెలిచాం. లాహోర్ దాకా మన సైన్యం పోయింది. అయినా కానీ మన భూభాగాన్ని మనం తీసుకోలేదు, మనం వెనకరావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీవ్రవాదం పేరు మీద పాకిస్తాన్ గుండాలు, పాకిస్తాన్ తీవ్రవాదులు మన భూభాగంపై రావటం, ఎన్నో సార్లు బాంబు పేలుగులు తెలుసు. మొన్నటికి మొన్న పాల్గొన ఉన్నటువంటి యాత్రికులు, అమాయకులైన యాత్రికులు వాళ్ళ భార్యల ముందు వాళ్ళు పరీక్ష చేసి ఈ హిందూ ముస్లిం అని చెప్పి కన్ఫర్మ్ చేసి ఈ నిర్దాక్షిణ్యంగా కాల్చిన సంగతులు అందరూ తెలుసు. ఆ సంగతిని ఉద్దేశించి వాస్తవానికి ఎప్పుడు కూడా మనం ఏ దేశం దండెత్తలే. ఎవరైనా మనం దాడి చెప్పొద్దంటే ప్రతిదాడి చేశాం. గతంలో ఒకసారి వాళ్ళు మన సైనికులను పేర్చి 47 మంది పుట్టబెట్టినప్పుడు కూడా కేవలం తీవ్రవాద శిబిరాల నుంచి దాడి తప్ప పాకిస్తాన్ దాడి చేయలేదు. ఇప్పుడు కూడా